వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో గవర్నమెంట్ వెబ్సైట్లో వచ్చిన మాక్ టెస్ట్లో పేపర్ 2Aకి సంబంధించిన సైకాలజీ బిట్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పర్సోనా అనే పదం ఈ భాష నుండి తీసుకోబడింది. పర్సోనా అనేది ఏ పదం నుండి వచ్చిందని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూడండి. ఒకటి ఫ్రెంచ్, సంస్కృతం, గ్రీక్, లాటిన్. ఆన్సర్ వచ్చి లాటిన్ పదం. లాటిన్ పదంలో పర్సోనా అంటే ముసుగన అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, ఒత్తిడి సంచలనంతో కూడిన వయసు ఏది? ఆప్షన్స్ 13 నుంచి 16 సంవత్సరాలు, 3 నుంచి 5 సంవత్సరాలు, 6 నుంచి 10 సంవత్సరాలు, 60 సంవత్సరాలు పైబడి. ఆన్సర్ వచ్చి 13 నుంచి 16 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, లాక్షణిక అభ్యసన వక్రరేఖలో చాంచల్య దశకు కారణం? ఆప్షన్స్ సమయం సరిపోకపోవడం, రోగము, అవధానంలో హెచ్చుతగ్గులు, ప్రేరణ సన్నగిల్లుట. ఆన్సర్ వచ్చి అవధానంలో హెచ్చుతగ్గులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఉత్తర బాల్య దశకు చెందని మరొక పేరు? ఆప్షన్స్ వచ్చి ముఠా వయసు, వ్యాకులత వయసు, అనుసరణ వయసు, క్రీడా వయసు. ఆన్సర్ వచ్చి వ్యాకులత వయసు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట నైపుణ్యాన్ని సమాన శిక్షణ సన్నివేశంలో ఇతరుల కంటే వేగంగాను తేలికగాను సంపాదించినట్లయితే ఆ వ్యక్తిలో సామర్థ్యం? ఆప్షన్స్ సహజ సామర్థ్యం, వైఖరి, అభిరుచి, నైపుణ్యం. ఆన్సర్ చూడండి. నిర్దిష్ట నైపుణ్యం అంటే ఒక వ్యక్తిలో నిర్దిష్ట నైపుణ్యాన్ని శిక్షణ ద్వారా మెరుగుపరిస్తే ఇతనికి ఆ సామర్థ్యం పెరిగినట్లయితే దాన్ని ఏమంటారంటే సహజ సామర్థ్యము అంటారు. ఆన్సర్ వచ్చి సహజ సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్, శిశువులో మొట్టమొదటి ముద్దు పలుకులతో మొదలైన భాషా వికాసం క్రమంగా సంభాషణలుగా మారి పిదప సంక్లిష్టమైన భాషా అభివృద్ధికి దారితీస్తుంది. ఇది దీనికి ఉదాహరణ? ఆప్షన్స్ వికాసాన్ని ప్రాగుర్తీకరించడం, వికాసం ఒక పరస్పర చర్య, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఆన్సర్ వచ్చి వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అంతర్దృష్టి అభ్యసనంకు చెందనది? ఆప్షన్స్ మొత్తంగా అభ్యసించడం, ప్రారంభంలో యత్నదోషం, బట్టి స్మృతి, మెరుపు లాంటి ఆలోచన. చూడండి, అంతర్దృష్టి అభ్యసనంలో ఏముంటాయి? మొదటగా యత్నదోషం ఉంటుంది, తర్వాత మెరుపు లాంటి ఆలోచన వస్తుంది, మొత్తంగా అభ్యసిస్తాం. మరి ఆన్సర్ వచ్చి కానిది ఏది అని అడిగాడు కాబట్టి ఆన్సర్ వచ్చి బట్టి స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం 5వ మనోసాంఘిక వికాస దశ దీనికి చెందినది? ఆప్షన్స్ శైశవం, బాల్యం, కౌమారం, వయోజనం. ఆన్సర్ వచ్చి కౌమార దశ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, థార్న్డైక్ ప్రతిపాదించిన ఈ క్రింది సూత్రాలలో అత్యంత ప్రధాన సూత్రం? ఆప్షన్స్ అభ్యాస నియమం, సంసిద్ధత నియమం, సారూప్య నియమం, ఫలిత నియమం. ఆన్సర్ వచ్చి ఫలిత నియమం. తరగతి గదిలో శారీరక దండనను నిషేధించినది? ఆప్షన్స్ జాతీయ విద్యా విధానం 1986, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, విద్యా హక్కు చట్టం 2009, జాతీయ విద్యా విధానం 2020. ఆన్సర్ వచ్చి విద్యా హక్కు చట్టం 2009. నెక్స్ట్ క్వశ్చన్, వీటిలో స్మృతిని పెంచే పద్ధతి కానిది? చూడండి, ఆప్షన్స్ ప్రేరణ,
అభిరుచి, అవధానం, ఎక్కువ భావోద్వేగానికి లోను కావడం. ఆన్సర్ వచ్చి ఎక్కువ భావోద్వేగానికి లోను కావడం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విద్యార్థిలో అభ్యసనం పట్ల బహుమతి లేదా శిక్షల ద్వారా ఎటువంటి ప్రేరణ కలిగించలేము అని అభిప్రాయపడిన మనోవైజ్ఞానికుడు. ఆప్షన్స్ డెసెకో, స్కిన్నర్, పావ్లో, బ్రోనర్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తిలో పరిసరాల ప్రభావం ఏ దశ నుండి ప్రారంభం అగును? పరిసరాల ప్రభావం అనేది ఏ దశ నుండి ప్రారంభం అవుతుందని అడిగారు. ఆప్షన్ చూడండి. జనన పూర్వ దశ, జననాంతర దశ, శైశవ దశ, నవజాత శిశు దశ. ఆన్సర్ జనన పూర్వ దశ. నెక్స్ట్ క్వశ్చన్ వికాసం పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సూచిస్తుందని తెలిపిన వారు. ఆప్షన్స్ గెస్సెల్, హార్లాక్, క్రైక్, అండర్సన్. ఆన్సర్ వచ్చి హార్లాక్. నెక్స్ట్ క్వశ్చన్ ఈ సిద్ధాంతాన్ని పరికరాత్మక నిబంధన అని కూడా అంటారు. ఆప్షన్స్ అంతరదృష్టి అభ్యసనం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, యత్నదోష అభ్యసన పద్ధతి. ఆన్సర్ వచ్చి కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని పరికరాత్మక నిబంధనము అంటారు. కార్యసాధక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే స్కిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఇవ్వబడిన బ్రోనర్ సిద్ధాంతంలోని ఒక ముఖ్య అంశం క్రియాత్మక, చిత్ర ప్రతిమ, ప్రతీకాత్మ క్రమశ్రేణి పద్ధతులను కలిగి ఉంటుంది. ఆప్షన్స్ ప్రేరణ, బోధనా క్రమం, ఆవిష్కరణ అభ్యసనం, అంతర్బుద్ధి చింతన. ఆన్సర్ వచ్చి బోధనా క్రమం. బోధనా క్రమంలోనే క్రియాత్మక, ప్రతిమ, ప్రతీకాత్మక ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తిలోని కాంక్ష స్థాయిని బట్టి అతనిలో ఈ ప్రేరణలు ఏర్పడును. ఆప్షన్స్ అంతర్గత, బహిర్గత, పరిహార, సాధన. ఆన్సర్ వచ్చి సాధన. నెక్స్ట్ క్వశ్చన్ 3 నుండి 8 సంవత్సరాల పిల్లలకు NEP 2020 సూచించిన బోధనా పద్ధతి. ఆప్షన్స్ ఆట మరియు కృత్యాధార పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రదర్శనాత్మక పద్ధతి, నిగమన పద్ధతి. ఆన్సర్ వచ్చి ఆట మరియు కృత్యాధార పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ పజిల్ బాక్సులో ఎలుక దీపం వెలిగినప్పుడు మేట నొక్కి ఆహారం పొందటాన్ని నేర్చుకుంది. ఇది ఆప్షన్స్ కార్యసాధక నిబంధన, సాంప్రదాయక నిబంధన, అభ్యాసము, విచక్షణం. ఆన్సర్ చూడండి. ఎలుక దీపం వెలిగినప్పుడు మాత్రమే మేట నొక్కి ఆహారం పొంది. ఇది ఏ సిద్ధాంతం అంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతం అంటారు. ఆన్సర్ వచ్చి ఏ నియమం అంటే విచక్షణ. ఎందుకంటే దీపం వెలిగినప్పుడు మాత్రమే మేట నొక్కితే అది విచక్షణ. నెక్స్ట్ క్వశ్చన్ నేర్చుకున్న విషయాలు మెదడులో కొంతకాలం నిలుపుకోవడం అనేది. ఆప్షన్స్ అభ్యసన, ప్రేరణ, ధారణ, గుర్తింపు. అంటే మెదడులో కొంతకాలం నిలుపుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ వచ్చి ధారణ. ఈ ధారణ అనేది దేని మీద ఆధారపడుతుందంటే స్మృతి చిహ్నాల యొక్క నాణ్యత మీద ఆధారపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? గ్రంథ రచయిత అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. స్కిన్నర్, పావ్లో, గాల్టన్, ఎబ్బింగ్హాస్. ఆన్సర్ వచ్చి గాల్టన్. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఒకటి బోధనా విధానం కాదు. ఆప్షన్స్ నిష్క్రియ శ్రవణాన్ని ప్రోత్సహించడం, ప్రశ్నలు అడగడం, సమూహ పనిని ప్రోత్సహించడం, చర్చలను ప్రోత్సహించడం. ఆన్సర్ వచ్చి నిష్క్రియ శ్రవణాన్ని ప్రోత్సహించడం. నెక్స్ట్ క్వశ్చన్
ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ఒక పుష్పాన్ని చూపించి దానిలోని భాగాల గూర్చి ఆలోచించమని చెప్పడం అనేది? ఆప్షన్స్: మూర్త ఆలోచన, అమూర్త ఆలోచన, ఊహాత్మక ఆలోచన, స్వైర ఆలోచన. ఆన్సర్ చూడండి. పుష్పాన్ని చూపించి దానిలో భాగాల గురించి ఆలోచించమని అంటే ఒక వస్తువుని చూపించి అడిగితే ఏంటి అది? మూర్త ఆలోచన. ఆన్సర్ వచ్చి మూర్త ఆలోచన అవుతుంది. మన కంటికి కనిపిస్తే అది మూర్త ఆలోచన. నెక్స్ట్ క్వశ్చన్. గాత్ర సంగీతం నేర్చుకున్న వ్యక్తి వాయిద్య సంగీతం సులువుగా నేర్చుకోవడం ఈ క్రింది అభ్యసన బదలాయింపుకు చెందినది? గాత్ర సంగీతం నేర్చుకున్న వాళ్ళు సంగీత వాయిద్యం కూడా సులువుగా నేర్చుకుంటున్నారంట. ఇది ఏ అభ్యసన బదలాయింపుకు చెందింది అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. అనుకూల అభ్యసన బదలాయింపు, ప్రతికూల అభ్యసన బదలాయింపు, శూన్య అభ్యసన బదలాయింపు, ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు. ఆన్సర్ వచ్చి అనుకూల అభ్యసన బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్. బుద్ధిమాంద్యం ఈ వయస్సులోపు బహిర్గతం అవుతుంది. ఏ వయసులోపనే బుద్ధిమాంద్యం బహిర్గతం అవుతుంది తెలుస్తుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ వచ్చి 20 సంవత్సరాలలోపు, 12 సంవత్సరాలలోపు, 18 సంవత్సరాలలోపు, 8 సంవత్సరాలలోపు. ఆన్సర్ వచ్చి 18 సంవత్సరాలలోపు. నెక్స్ట్ క్వశ్చన్. కృత్రిమ మేధస్సు అనే ఎలక్ట్రానిక్ ఉపకరణంను ఉపయోగించిన తరం? ఆప్షన్స్: 2వ తరం కంప్యూటర్స్, 3వ తరం కంప్యూటర్స్, 4వ తరం కంప్యూటర్స్, 5వ తరం కంప్యూటర్స్. కృత్రిమ మేధస్సు అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీన్ని ఉపయోగించింది ఏ తరం అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చి 5వ తరం కంప్యూటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. అత్యంత హానికరమైన కంప్యూటర్ వైరస్ ఏది? ఆప్షన్స్: మ్యాక్రో వైరస్, ట్రోజన్ హార్సెస్, బాంబ్స్, స్ట్రీట్ వైరస్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. నాకు ఇది అంత ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. అనిర్దేశిక మంత్రానికి మరో పేరు? ఆప్షన్స్: సమస్య కేంద్రీకృత పద్ధతి, సహాయార్థి కేంద్రీకృత పద్ధతి, శ్రేష్ఠ గ్రహణ పద్ధతి, నిర్దేశక మంత్రణం. ఆన్సర్ వచ్చి సహాయార్థి కేంద్రీకృత పద్ధతి. అనిర్దేశక మంత్రానికి మరొక పేరు ఏంటంటే సహాయార్థి కేంద్రీకృత పద్ధతి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు భాషను నేర్చుకోవడానికి అనువైన అంతర్గత సహజ సామర్థ్యంతో జన్మిస్తారు అని చెప్పిన శాస్త్రవేత్త? ఆప్షన్స్: చామ్స్కీ, బండూరా, స్కిన్నర్, పియాజే. ఆన్సర్ వచ్చి చామ్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్. గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప నమూనాలో మొత్తం కారకాల సంఖ్య? ఆప్షన్స్: 120, 5 × 5 × 4, 4 × 5 × 6. నెక్స్ట్ ఆప్షన్ 150. గిల్ఫర్డ్లో ఉండే మొత్తం కారకాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూడండి. 150. 5 × 5 × 6 అనమాట. మొత్తం 150 కారకాలు ఉంటాయి.